రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీఎస్సీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కోర్సుతో పాటు కమర్షియల్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులను తొలగించొద్దంటూ విద్యార్థులు నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. ఆందోళన చేసిన స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో వర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కమర్షియల్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులను తొలగించొద్దంటూ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ విద్యార్థులు రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అటు విద్యార్థులు మాత్రం దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. కోర్సును తొలగించొద్దని జయశంకర్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఎవరికీ తెలియని ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఈరోజు ఇలా ఉన్నాను సార్. పెట్టినప్పుడు ఒక కోర్స్ పెడితే ఏం చేయాలన్నది వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. మాకు ఎలిజిబిలిటీస్ లేవు, మాకు గవర్నమెంట్ జాబ్స్కి అర్హత లేదు, మాకు ఎంఎస్సీ లేవు. ఇక్కడ మాకంటూ కనీసం ఇప్పుడు మాకు చెప్పుకోవడానికి మా కోర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చెప్పుకోవడానికి కూడా అది కూడా లేకుండా చేస్తున్నారు. ఇది ఎక్స్ట్రా న్యాయం సార్. స్టూడెంట్స్ మొత్తం 105 మెంబర్స్ ఉన్నారు సార్. ఈ అవుట్ గోయింగ్ బ్యాచ్ కాకుండా ఆల్రెడీ ఒక అవుట్ గోయింగ్ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఏంటి సార్ వాళ్ళ లైఫ్ ఏంటి, మా లైఫ్ ఏంటి? 5 రోజులు అయింది సార్ మేము స్ట్రైక్ చేయబట్టి. అందరిని అడిగాం, ఎవరిని అడగలేదు సార్. మాకు ఇవ్వండి అంటే అంటున్నారు మీరు చేసింది క్రిమినల్. ఏం క్రిమినల్ సార్? స్టూడెంట్స్ కి రైట్ లేదా? మాకు కావాల్సింది మేము అడగడం మాకు రైట్ లేదా? ఇంకెందుకు సార్ కోర్స్ పెట్టడం? ఏం చేయనప్పుడు పెట్టకండి, మా లాంటి జీవితం నాశనం చేయకండి. విద్యార్థుల ఆందోళన రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రశాంతంగా ఉండే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు నిరసనలు, నినాదాలతో మారుమోగుతోంది.